అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజమహేంద్రవరంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మేము సిద్ధం బస్సు యాత్ర అయితే సాగబోతుంది. బస్సు యాత్ర ఏ విధంగా ఉండబోతుందో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునేందుకు ఎంపీ మార్గన్ భారత్ అలాగే రాజమండ్రి వైసీపీ అభ్యర్థున్నారు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర పర్యటన ఏ విధంగా ఉంటుంది? చూశారు కదండి, విశేషమైన స్పందన. మొన్న గన్నవరం సభ చూస్తేనే నిన్న ఆశ్చర్యం అనిపించింది. అంటే జగనన్నను చూడడానికి ఊళ్ళు అందరూ కూడా రోడ్లపైకి వచ్చి మరి దాడి జరిగింది. ఒక దుర్మార్గమైన ఆలోచనతో. నాకు తెలిసి నేను మొన్న కూడా చెప్పాను ప్రెస్ మీట్లో, మళ్ళీ ఇవాళ కూడా చెప్తున్నా, ఒక ప్రొఫెషనల్ చేసిందే. నేరుగా తీసుకొచ్చి కన్ను పైన కానీ కణిత పైన కానీ టార్గెట్ చేశారనేది అనిపిస్తూ ఉంది. మరి జగనన్న ఎలా ఉన్నారు అని చెప్పి మొత్తం ప్రజలందరూ కూడా మరి ఒక సముద్రంలో రావడం జరిగింది. మరి అదే స్థాయిలో ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాకు కూడా అడుగు పెడతా ఉన్నారు. రాజమహేంద్రవరానికి 18వ తారీఖున రాబోతూ ఉన్నారు. మేమందరం కూడా ఘన స్వాగతం పలకడానికి ప్రజలు కూడా నాకు తెలిసి జగనన్నని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి ఇంట్లో కూడా ఒక పెద్ద కొడుకులా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక పెద్ద కొడుకు ఏ రకంగా కుటుంబాల బాధ్యత తీసుకుంటారో ఆ రకంగా జగనన్న ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబాన్ని అలా చూసుకుంటున్నాడు. మరి ఇవాళ చూస్తే అవ్వాతాతలకి ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ ఇచ్చే పరిస్థితులు ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉందా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల 66,70,000 మంది అవ్వాతాతలకి నేరుగా ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు. ఇది ఒక వరల్డ్ రికార్డ్ అండి. మరి ఈ రకమైన కార్యక్రమం చేస్తున్నారు. ప్రతి 1వ తారీఖున తెల్లవారుజామున 6ంటికి తీసుకెళ్ళి ఇస్తున్నారు. ఈ సిస్టమ్ ఎక్కడా లేదు. అదే రకంగా సంక్షేమ పథకాలు, వివిధ సంక్షేమ పథకాల పేర్లు చెప్పి మహిళలు తోబుట్టువుల్లాగా చూస్తూ, వాళ్ళ చేతుల్లో ఆడపడుచుల్లా చూస్తూ ఇవాళ వాళ్ళ చేతుల్లో డబ్బులు పెడతా ఉన్నారు. మరి ఇవాళ పేదరిక నిర్మూలన జరుగుతూ ఉంది. ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. బహుశా నాకు తెలిసి దేశ చరిత్రలో ఎక్కడ కూడా లేదు. మరి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ మేమంతా సిద్ధమని మొత్తము కార్యకర్తలు అయితే కానివ్వండి, అభిమానులు అయితే కానివ్వండి, మరి విశేషంగా లక్షలాది మంది ప్రజలు రాజమహేంద్రవరం అంతా ఇంట్లో కాదు అందరూ కూడా బయటికి రాబోతూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇప్పుడు ఏదైతే జగన్పై దాడి కేవలం కోడికత్తి డ్రామా 2 అని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శిస్తున్న పరిస్థితి, ఆ పరిణామాలు ఎలా చూడండి? ఏంటి, నేను ఒక్క అంశం చెప్తానండి. అసలు ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు మీరే ఉన్నారండి, మీకు నాకు ఒక 10 అడుగులు గ్యాప్ ఉందనుకోండి, నా చేతికి ఒక రాయి ఇచ్చారు, కొట్టి కరెక్ట్గా ఇక్కడ నుదుటి పైన కొట్టమంటే నేను కొట్టగలుగుతానా? పోని మీరు అలా ఇక్కడే తగిలితే మీకు ఏదైనా ఒక లాభం వస్తుంది అనుకోండి, మీరు ప్రాణాన్ని రిస్క్ పెడతారా? రాయి పెట్టి ఇక్కడ తగిలితే కనిపోద్దా? లేకపోతే ఇక్కడ తగిలితే ప్రాణం పోద్దా? ఎవరు చేస్తారండి? ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్ష నాయకులు మాట్లాడేదానికి అసలు కనీసం కడుపుకి అన్నం తింటున్నారో గడ్డి తింటున్నారో వాళ్ళే ఆలోచన చేయాలి. ఎవరు చేస్తారు? రాయి పెట్టి ఇసిరిపించుకుంటారా ఎవరైనా? రాయి పెట్టి ఇసిరితే ఇక్కడ తగిలితే ఏమవుతుంది? ఇక్కడ సెన్సిటివ్ పాయింటేనా కాదా కనిత? ఇక్కడ తగిలితే ఏమవుతుంది? ఒక 4 రోజులు నిజంగా పోనీ హాస్పిటల్లో ఉంటే వీళ్ళు చక్కగా ఎలక్షన్ చేసుకోవడానిక? ఎంత దారుణమైన ఆలోచన ఎలా వస్తుంది అని అడుగుతా ఉన్నా. అంటే ప్రధానంగా మా సభల్లో కూడా ఈ రాళ్ళదాడి జరిగింది, మేమేం చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎవరు చేశారు రాళ్ళదాడి? ఇప్పుడు మొన్న లాస్ట్ టైం మీకు గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు గారిని సెంట్రల్ జైల్లో వేసినప్పుడు భువనేశ్వర్ గారు వారి సతీమణి మా ఆయన పైన దోమలతో దండయాత్ర చేస్తున్నారు. సారీ, ఈ డైలాగ్ చంద్రబాబు గారి డైలాగ్, దోమలపై దండయాత్ర. అలాగా దోమలను తీసుకొచ్చి పంపిస్తున్నారు, దోమలతో కొట్టించి డెంగీ వచ్చేలా చేస్తున్నారు, ఈ రకంగా ప్రాణం హరించే కార్యక్రమం చేస్తున్నారని వాళ్ళు మాట్లాడిన మాటలు, నోటికి వచ్చిన గాలి మాటలు. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురంలో బ్లేడ్లు ఎటుకు తిరుగుతున్నారు, బ్లేడ్ బ్యాచ్ని దింపేశారని మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఏమీ లేదు, అవి ఆరోపణలు. ఇక్కడ జరిగింది వాస్తవం. ప్రజలు గమనిస్తారు, ప్రజలే తేలుస్తారు. అంటే పవన్ కళ్యాణ్ ఓడించేసి పిఠాపురం మండలానికి ఒక నాయకులను పెట్టి డబ్బులు పంచే విధంగా ప్లానింగ్ చేస్తున్నారని చెప్పేసి అని చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు నోరుంటే ఎన్ని మాటలైనా మాట్లాడొచ్చండి. వాళ్ళ నోరుకి తాళం వేయాల. ఇప్పుడు అదుపు లేకోకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను ఒకటే అంశం చెప్తున్నాను. ఇప్పుడు ఇవాళ రాజకీయాల్లో ఉన్నాము. ఎవరైనా ఎత్తుకు పై ఎత్తు వేసుకొని ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన హక్కు ప్రకారంగా వెళ్తాం. అంతే తప్పితే ఏదో నోరు ఉంది కదా అని ఏదో మాట్లాడుతుంటే కుదరదు. వాలంటీర్ వ్యవస్థ కావాలన్న వాళ్ళందరూ రాజీనామాలు చేస్తున్నారని చెప్పేసి బలవంత రాజీనామాలు అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఒకటి చెప్తున్నానండి, ఈ చంద్రబాబు నాయుడు
వాలంటీర్లని స్టార్టింగ్లో మాట్లాడిన మాటలు ఏంటండి? వాలంటీర్లు ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు ఒక దొంగల్లాగా వచ్చి ఆడపిల్లలు ఉన్న చోట వెళ్ళి తలుపులు కొడుతున్నారని మాట్లాడిన మాట చంద్రబాబు నాయుడు అవునా కాదా అని అడుగుతున్నా. ఇవాళ వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు ఎంత చేరువ చేసిందండి. ప్రతి వాలంటీర్లను కూడా వాళ్ళ ఇంట్లో పిల్లల్లాగా భావిస్తూ ఉన్నారు ప్రతి ఇంట్లోనూ. ఇది ఒక అనుసంధానం చేశారు. అంత అద్భుతమైన నెట్వర్కింగ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు గతంలో మాట్లాడాడు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడండి ఈ వాలంటీర్ల గురించి? వాలంటీర్లకు నేను 10,000 ఇస్తా అని చెప్తా ఉన్నాడు. మరి ఏమని అనాలా? ఆయన 2 నాలుకల ద్వారా ఏమనాలా? నాలుగు చీరియాలా ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు? ఫైనల్గా రాజమండ్రిలో రూట్ మ్యాప్ ఏ విధంగా ఉంటుంది, సభలో అలా ఏ విధంగా ఉండబోతుంది? అదేనండి, ఇప్పుడు నేను చెప్తున్నా, రేపు జరగబోయే సభ ఇప్పుడు దాకా రోడ్ షోస్లో రాజమండ్రిలో ఎప్పుడూ జరగనంత విధంగా రేపు రోడ్ షో చేయబోతూ ఉన్నాం. మరి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రాబోతూ ఉన్నారు. ప్రజలందరికీ కూడా తెలియపరుస్తాము, జగనన్నని స్వాగతం పలకండి, జగనన్నని ఆశీర్వదించండి అని చెప్పి ప్రజలందరినీ కూడా మరి కోరతాం. ఖచ్చితంగా జగనన్న ఇంత మేలు చేశాడు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజల జీవితాలు మార్చారు, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారు. సో ఖచ్చితంగా జగనన్న ఆశీర్వదించండి అని మేము అభ్యర్థిస్తాం. చూస్తున్నాం ఇది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి వస్తున్నటువంటి ఆదరణ చూసి వరవలకే ప్రతిపక్షాలు ఇటువంటి కుట్రలకు పన్నుతున్నారని చెప్పేసి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా రాజమండ్రిలో 18వ తేదీన అయితే భారీ ఎత్తున మేము సిద్ధం బస్సు యాత్రకు అయితే అన్ని విధాలుగా సిద్ధమవుతున్న పరిస్థితి. భారీ ఎత్తున జనం జగన్మోహన్ రెడ్డికి అయితే స్వాగతం పలికేందుకు, అపూర్వంగా ఘన స్వాగతం పలికేందుకు మొత్తం అంతా కూడా రాజమహేంద్రవరం సిద్ధమవుతున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదైతే ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా ఇటువంటి వాలంటరీ వ్యవస్థ కావచ్చు అన్ని విధాలుగా కూడా ఆ కుట్రలు ఈ విధంగా పన్నాగాలు పన్నుతున్నారని చెప్పేసి రాజమండ్రి ఎంపీ అలాగే రాజమండ్రి వైసీపీ అభ్యర్థి మార్గాని భరతరాం చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా బాలుతో ప్రకాష్, RTV రాజమండ్రి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.